శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ గుణిభ్యో నమ. శూరసేన యధాజిత్తుల సంగ్రామం అరవీర భయంకరంగా సాగుతోంది. ఉన్నట్టుండి యధాజిత్తు 10 బాణాలను ఒకేసారి సంధించి విడిచిపెట్టాడు. శూరసేనుడు దారుణంగా నిహతుడయ్యాడు. రథం నుంచి నేలకు ఒరిగిపోయాడు. అతడి సైన్యం కకావికలమైపోయింది. ఎటువారు అటే పారిపోయారు. వార్త తెలిసి మనోరమ వలవలా ఏడ్చింది. అంటే తండ్రి చనిపోవడం అన్నమాట. క్షణంలో తేరుకుంది. ఏమిటి భవిష్యత్తు ఆలోచించేసరికి భయం ఆవరించింది. రాజ్యలోభం యుధాజిత్తు తన తండ్రిని చంపినట్టే తన కొడుకును కూడా సుదర్శను పొట్టను పెట్టుకుంటాడనిపించింది. ఏం చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళాలి? భర్త మరణించాడు, తండ్రి మరణించాడు, కొడుక పసిబాలుడు. ఏం చేయడానికి తోచటం లేదు. ఎంతటి వారికైనా వశీకరించుకుంటుంది ఈ రాజ్యలోభం. ఎంత పాపిష్టిదో కదా! ఎన్ని దారుణాలైనా చేయిస్తుంది. ఎంతటి పాపానికైనా ఒడికట్టిస్తుంది. చీ! తల్లిదండ్రులు, సోదరులు, గురువులు, స్వజనులు, బంధువులు ఎవ్వరైనా చంపేస్తుంది. అభక్షభక్షణం, అగమ్య గమ్యనం అన్నీ చేయిస్తుంది. ధర్మాన్ని తుంగలో తొక్కిస్తుంది. ఈ అయోధ్య పట్టణంలో నాకు సహకరించేవారెవరూ లేరు. ఎవరిని నమ్మి ఎవరి పంచం చేరి సూతుడిని కాపాడుకోవాలన్నా ప్రమాదమే. వీడిని కాస్త యుధాజిత్తు చంపేస్తే ఇంక ఈ లోకంలో నాకు దిక్కే లేదు. నా సవతి లీలావతి ఇప్పటిదాకా స్నేహంగా ఉంది, కానీ ఇప్పుడు ఆవిడికి ఈ భైరవ్యాధి సోకి ఉంటుంది. నా పుత్రుడి పట్ల దయావతిగా ఉంటుందని నేను అనుకోను. యుధాజిత్తు రణరంగం నుంచి నగరానికి వచ్చాడంటే ఇక నేను పారిపోవడానికి కూడా ఉండదు. నన్ను నా కొడుకును పట్టి బంధించి కారాగారంలో పడేయిస్తారు. చరిత్రలో ఇటువంటి కథలు ఎన్ని వినలేదు. ఇంద్రుడి అంతటి వాడే లోభానికి లోనై మాతృగర్భంలో ప్రవేశించి పుట్టబోయే సోదరుణ్ణి ముక్కలుగా నరికేశాడు. ఈ ఇక్ష్వాకు వంశంలో వెనకటిగా ఒక రాణి తన సవితికి గర్భవిచ్ఛేదం కోరి విషం ఇచ్చింది. అదృష్టవశాత్తు ఆవిడ బతికి బయట కట్టింది. పుట్టిన కొడుకు గరడం ముద్దతో సహా పుట్టాడు. సగరుడయ్యాడు. కైకేయి రాముణ్ణి అడవులకు పంపించింది. జ్యేష్ఠుణ్ణి విరహాన్ని భరించలేక దశరథుడు మరణించాడు. కాబట్టి యుధాజిత్తు కానీ లీలావతి కానీ నన్ను నా కొడుకును క్షేమంగా చూస్తారనుకోవడం, బతకనిస్తారనుకోవడం వట్టి వెర్రితనం. నా కుమారుడికి పట్టం కట్టాలని సమాలోచనలు జరిపిన మంత్రి పురోహితులైన ఇప్పటి పరిస్థితుల్లో నా పక్షాన్ని నిలుస్తారా? అవసులు ఈ పాటికే యుధాజిత్తుకి పసులైపోయి ఉన్నారు. ఎంతటి దురదృష్టం నాది! ఎటువంటి కష్టాలను గట్టెక్కించే సోదరుడు ఒక్కడైనా లేకపోలేదు నాకు. సరే, ఇట్లా దిగుడుపై ఇంకా ప్రయోజనం లేదు. మనం ప్రయత్నం మనం చెయ్యాలి. సిద్ధించకపోవడం అంతా ఆ దైవానుగ్రహం. త్వరగా కదలాలి. నన్ను నా పుత్రుణ్ణి రక్షించుకోవాలి. మనోరమ ఇలా నిర్ణయానికి వచ్చి విదలుడిని పిలిపించింది. అతడు కార్యసాధక నిపుణుడు. విదలుడు ఆత్మాభిమానం ఉన్నవాడు, బహు సుకుమారుడు, అంటే ఆడంగి తత్వం కలవాడనమాట. మనోరమకు అత్యంత విశ్వాసపాత్రుడైన మంత్రి. ఆ ఆత్మీయులను పిలిచి ఏకాంతంలో భోరుమంది. ఇప్పుడు పరిస్థితిలో ఏం చెయ్యాలో చెప్పమంది. అవునమ్మా, ఇప్పుడు నువ్వు ఇంకిక్కడ ఉండడం క్షేమం కాదు. పారిపోదాం పద. నేను వస్తాను. నీతో పాటు అడవుల్లో పోయి అక్కడి నుంచి వారణాసి చేరుకుందాం. అక్కడ సుబాహుడనే మా మేనమ్మ ఉన్నాడు. శ్రీమంతుడు, బలవంతుడు. అతడి రక్షణలో ఉందాం. మాయదారి యుధాజిత్తును దర్శించడానికి జనమంతా కోలాహలంగా ఉన్నారు కాబట్టి మనం ఎవరూ పట్టించుకోరు. అదే వంకతో అదే అదునుగా మనం అంతఃపురం నుంచి రాజప్రసాదం నుంచి బయటపడవచ్చు. అక్కడి నుంచి రథం ఎక్కి వెళ్ళిపోవచ్చు. ఈ ఆలోచనకు మహారాణి సమ్మతించింది. లీలావతి దగ్గరికి వెళ్ళింది. రణరంగంలో ప్రాణాలు కోల్పోయిన నా తండ్రిని ఒకసారి దర్శించాలి, వెళుతున్నానని చెప్పి విదురుడిని సైరంధ్రుడు వెంటరాగా కొడుకుని తీసుకుని రథమెక్కి బయలుదేరింది. రణరంగంలో తండ్రి కళేబరాన్ని చూసింది. ఘోరుని విలపించింది. విదల్లుడు సైరంధ్రుని ఓదార్చారు. తేరుకుంది. భయంతో వణికిపోతూ మా తండ్రి శరీరానికి త్వరగా అగ్ని సంస్కారం జరిపించేసింది. వెంటనే బయలుదేరారు. 2 రోజుల ప్రయాణం. గంగా తీరం చేరుకున్నారు. అక్కడ అటవీకులు వీరిని అటకాయించారు. సొమ్ములన్నీ దోచుకున్నారు. రథం కూడా లాక్కున్నారు. పారిపోయారు.
కొడుకును సంకన పెట్టుకుని సైరంధ్రి చెయ్యి పట్టుకుని ఒక చిన్న తెప్ప ఎక్కి గంగానది దాటింది. ముగ్గురు త్రికూట పర్వతం చేరుకున్నారు. అక్కడ భరద్వాజుడి ఆశ్రమం ఉందని తెలిసింది. త్వరగా ఆశ్రమానికి వెళ్ళారు. తాపసులను చూసేసరికి మనోరమకు ధైర్యం వచ్చింది. అందరికీ పాదాభివందనం చేసింది. భరద్వాజుడు అడిగాడు, ఎవరమ్మా నువ్వు? కష్టాల పాలై ఇటు వచ్చినట్టున్నావు. దేవతవా? పసిబిడ్డతో వచ్చావు? రాజ్యం కోల్పోయిన ఏ మహారాజుకో ఇల్లాలు అనిపిస్తున్నావు. ఏమిటి నీ వృత్తాంతం చెప్పమ్మా అన్నాడు. ఈ పలకరింపుతో మనోరమ దుఃఖం కట్టలు తెంచుకొట్టింది. వెక్కి వెక్కి ఏడ్చింది. కాసేపటికి ఊరడిల్లి విదురుడి వైపు చూసింది. అతడు భరద్వాజుడికి విషయం అంతా చెప్పాడు. మా అమ్మగారిని తమరే కాపాడాలి. ఆర్తులను భీతులను రక్షిస్తే యజ్ఞం చేసిన దానికంటే ఎక్కువ పుణ్యమని తమ వంటి పెద్దలు చెప్పగా విన్నాను. మహర్షి శరణు శరణు అని కాళ్ళ మీద పడ్డాడు. చిట్టి తల్లి, నిర్భయంగా ఉండు. ఇంకా ఇక్కడ నీకు ఏ ఇబ్బంది ఉండదు, ఏ దుఃఖము ఉండదు. కొడుకును శ్రద్ధగా పెంచి పెద్దవాణ్ణి చెయ్యి. తప్పకుండా మహారాజు అవుతాడని భరద్వాజుడు అనుజ్ఞతో పాటు ఆశీస్సును కూడా ఇచ్చాడు. వారి కోసం ఒక పర్ణశాలను చూపించాడు. ముగ్గురు అందులో తలదాచుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. జనమేజయ, యుధాజిత్తు రణరంగం నుంచి విజయ గర్వంతో అయోధ్యాపురం ప్రవేశించేశాడు. సుదర్శను కూడా చంపి తన మనమన్ముడి పాలనను ఆకంటకం చెయ్యాలనుకున్నాడు. మనోరమ కోసం అత్తపురం అంతా గాలించాడు. పరిచారికలను రొక్కించాడు. జాడ తెలియలేదు. నగరమంతటా అన్వేషించండి, ఎక్కడున్నా పట్టి తిండి అని భటులను ఆజ్ఞాపించాడు. ఒక శుభముహూర్తాన్ని శత్రుజిత్తుకు పట్టాభిషేకం జరిపించాడు. రాజ్యమంతా ఉత్సవం ప్రకటించాడు. అధికారులకు అనధికారులకు ప్రజలకు అందరికీ పెద్ద పెద్ద కానుకలు పంచిపెట్టాడు. అందరూ సంతోషంగా ఉన్నారు. కొత్తరాజు శత్రుజిత్తుకి జై అన్నారు. జై అంటే జై అన్నారు. కొందరు సజ్జనులు మాత్రం ఇళ్లలో నిశ్శబ్దంగా రోధించారు. యోగ్యుడు సుదర్శనుడు ఏమైపోయాడో, మహాసాధ్వి మనోరమ ఏమైపోయిందో, సూరసేనుడిని అన్యాయంగా చంపేశారు. యుధాజిత్తు అక్రమంగా సింహాసనం దోచుకుని మనవడికి కట్టపెట్టాడు అనుకుంటూ లోపల కుమిలిపోయాడు. అశక్తతను నిందించుకున్నాడు. యుధాజిత్తు కొంతకాలానికి అయోధ్యలో ఉండి మనవడి పరిపాలన సజావుగా సాగడానికి అవసరమైన ఏర్పాట్లు చేసి తన ఉజ్జయిని చేరుకున్నాడు. మనోరమ, సుదర్శనుడు భరద్వాజుడి ఆశ్రమంలో ఉన్నారని చారులు సమాచారం అందించారు. ఆశ్రమంలోనే వారిని కడతేరుస్తానంటూ వెంటనే బయలుదేరాడు. శృంగబేర పురాధిపతి దుర్దర్శుడు అనే కోయరాజును కలుసుకున్నాడు. భరద్వాజాశ్రమం ఆ శృంగబేరానికి దగ్గరగానే ఉంది. యుధాజిత్తు ససైన్యంగా వచ్చి శృంగబేరంలో విడిచేశాడనే వార్త మునిబాలకుల ద్వారా మనోరమకు తెలిసింది. సుదర్శనుని చంపడానికే వచ్చి ఉంటాడని గజగజలాడింది. మహర్షి దగ్గర పరిగెత్తింది. ఇప్పుడేం చేయను, ఎక్కడికి పోను? యుధాజిత్తు వచ్చేశాడు. నా తండ్రిని సంహరించాడు. తన మనమడిని రాజు చేశాడు. ఇప్పుడు ఇంక నా కొడుకుని చంపడానికి వచ్చాడు. సందేహం లేదు మహర్షి. గత కాలపు గాథలు చాలా జ్ఞాపకం వస్తున్నాయి. ఒకప్పుడు జయద్రథుడు ఇలాగే ఆశ్రమానికి వచ్చి అక్కడ అరణ్యంలో తలదాచుకుంటున్న ద్రౌపదిని ఒంటిపాటును అవమానించాడు. ఎవ్వరినీ నమ్మడానికి వీల్లేదు. నమ్మేమో మనం కన్నీట మునిగినట్టే. బలిచక్రవర్తి ఏమయ్యాడు? ధర్మాత్ముడు, మహాదాత. 99 యజ్ఞాలు చేశాడు. ప్రహ్లాదుడికి సాక్షాత్తు పౌత్రుడు. అయితేనేమి, మోసానికి గురయ్యాడు. మోసం చేసింది మాత్రం సామాన్యుడా? సాక్షాత్తు విష్ణుమూర్తి. సత్వస్వరూపుడు, వేదగమ్యుడు, యోగస్వరూపుడు. దేవకార్య సిద్ధి కోసం కశ్యపుడికి వామనుడుగా పుట్టి 3 అడుగుల నేల ఇమ్మని ఆ వంకతో బలిని పాతాళానికి తొక్కేశాడు. ఇంద్రుడి ఇష్టకం కోసం విష్ణుమూర్తియే ఇలా మోసం చేస్తే ఇక సామాన్యుడి మాట చెప్పాలా స్వామి? అంచేత ఎవ్వరిని ఎప్పుడూ నమ్మకూడదు. లోభం మనసులో ప్రవేశించిందంటే ఇంక వాడికి పాప భయం కానీ పరలోక భయం కానీ ఏదీ ఉండదు.
త్రికరణ శుద్ధిగా పరుల సొమ్ము కాజేస్తాడు, ఎంతకైనా దిగజారుతాడు. భరద్వాజ, అసలు అసలు మనుషుల ఆలోచనలో ఏదో తేడా ఉంటుందనుకుంటున్నాను. ధన సమృద్ధి కలిగించమంటూ దేవతలు ఆరాధిస్తారు. దేవతలు ఏమన్నా తమ చేతుల్లో ఉన్నాయని సొమ్ము వెంటనే అందిస్తారా? ఎవరి దగ్గర నుంచో తెచ్చి వీళ్ళకి ఇవ్వాలి. అంటే వ్యాపారమన్నా చెయ్యాలి, చౌర్యమైనా చెయ్యాలి. ఎవరితోనో దానమన్నా ఇప్పించాలి. లేదంటే బలప్రయోగం చేసి ఎవడి బుర్ర బద్దలు కొట్టి పట్టుకొచ్చి వీళ్ళకి ఇవ్వాలి. అంతే కదా. అమ్మి డబ్బు చేసుకోవడం కోసం ధాన్య వస్త్రాదులను ఉత్పత్తిదారుల నుంచి అధికంగా చౌకగా స్వీకరించిన వైశ్యుడు నాకు ధన సమృద్ధి అత్యధికంగా కలగాలంటూ దేవతల్ని అర్చిస్తున్నాడు. దీని అర్థం ఏమిటి? తాను అనుకున్నప్పుడు బాగా తక్కువ ధర అమ్మేటప్పుడు బాగా ఎక్కువ, కొనేటప్పుడు తక్కువ, అమ్మేటప్పుడు ఎక్కువ వెల రావాలనుకోవడం సబ్బేనా మరి? మహర్షి, ప్రాణులంతా పరాయి సొమ్ముకి ఆశపడేవారే. ఎవరిని నమ్మేది? తీర్థయాత్రలు, దాన ధర్మాలు, చదువు సంధ్యలు అన్నీ వ్యర్థం. లోబులకు ఎవరు ఏది చేసినా అది చెయ్యనట్టే. అంచేత ఓ మహానుభావ, దయచేసి ఈ యుధాజిత్ తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టు చూడు. నేను సీతాదేవిలాగా నీ ఆశ్రమంలో కొడుకుని పెట్టుకుని క్షేమంగా ఉంటాను. మనోరమ అభ్యర్థనను భరద్వాజుడు సమ్మతించాక హుటాహుటిన యుధాజిత్ దగ్గరకు వెళ్ళాడు. తక్షణం ఆ ప్రాంతం విడిచిపెట్టి ఇంటికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. యుధాజిత్ బతిమాలుకుంటున్న ధోరణిలో మాట్లాడాడు. భరద్వాజర్షి, ఇదేమిటి అన్యాయం? నేను మీ ఆశ్రమంలోకి రాలేదు. దుర్దర్శుడి నగరంలో ఉన్నాను. మీరంతా హఠాత్ చేస్తే ఎలా? పోనీలేండి, మీరన్నట్టే వెళ్ళిపోతాను. మనోరమను విడిచిపెట్టేయండి. అందాక నేను కదలను. బలవంతంగా అయినా తీసుకుపోతాను. ఇది మాత్రం నిజం అన్నాడు యుధాజిత్. ఓయి క్షత్రియోత్తమ, తీసుకువెళ్ళు. నీకు చేతనైతే విశ్వామిత్రుడు వశిష్ఠుడి ఆశ్రమం నుంచి నందినీదేవిని తీసుకువెళ్ళినట్టు నువ్వు నా ఆశ్రమం నుంచి మనోరమను బలాత్కారంగా తీసుకెళ్ళు. అది చూస్తాను అంటూ భరద్వాజుడి ఆశ్రమానికి తిరిగి వచ్చేశాడు. యుధాజిత్తు తన వృద్ధ మంత్రి సుబుద్ధితో సంప్రదించాడు. సుబుద్ధి, ఇప్పుడు ఏం చెయ్యాలి? బాగా ఆలోచించి చెప్పు. నాకైతే మనోరమను కొడుకుతో సహా బలవంతంగానైనా లాక్కుపోవాలనుంది. శత్రువు చిన్నపిల్లడే కదా అని ఉపేక్షించడం శ్రేయస్కరం కాదు. అది క్షయలాగా పెరిగి చివరికి ప్రాణం తీస్తుంది. అక్కడ సైన్యం ఉందా? యోధులు ఉన్నారా? నన్ను అడ్డగించే వాళ్ళు ఎవరు? సుదర్శనుడికి ఒక్క వేటు నేసి చంపేస్తాను. మన వాడి రాజ్యాన్ని ఇంకా ఆటంకం లేకుండా చేస్తాను. ఇది నిశ్చింత, ఇక నిర్భయం. ఈ సాహసోక్తులకు సుబుద్ధి ఆశ్చర్యపోయాడు. సాలోచనగా తన అభిప్రాయం చెప్పాడు. మహారాజా, సాహసానికి ఇది చోటు కాదు. ముని మాటలు విన్నావు కదా. విశ్వామిత్రుడు దృష్టాంతం చెప్పాడు. ఆ కథ నీకు తెలియదనుకుంటాను. టూకీగా మనవి చేస్తాను, విను. వెనకటికి విశ్వామిత్రుడు క్షత్రియుడున్నాడు. గాదిపుత్రుడు, మహాపరాక్రమశాలి, శస్త్రాస్త్ర కోవిదుడు. అపార సైన్యంతో ఒకసారి అడవిలో తిరుగుతూ వశిష్ఠాశ్రమానికి వెళ్ళాడు. పరస్పరం అతిథి మర్యాదలు అయ్యాయి. వశిష్ఠ సైన్యంతో సహా అందరూ గొప్ప విందు ఇచ్చాడు. కామధేనువు సంతానమైన నందినీదేనువు అనుగ్రహంతో భక్ష్యభోక్ష్యాలన్నీ అందరికీ పుష్కలంగా అందాయి. విశ్వామిత్రుడి కళ్ళు నందినీదేనువు మీద పడ్డాయి. ఈ దేనువు తనకిమ్మని అడిగాడు. దానికి బదులు 1,000,000 గోవులను ఇస్తా అన్నాడు. అయినా వశిష్ఠుడు తిరస్కరించాడు. ఇది హోమధేనువు, దీనిని ఇవ్వనుగాక ఇవ్వను. 1,000,000 కాదు, 100,000,000 గోవులను ఇచ్చినా సరే దీన్నిచ్చేది లేదు అని ఖండితంగా చెప్పాడు. అయితే బలవంతంగానే తీసుకుపోతా అన్నాడు విశ్వామిత్రుడు. నీ ఇష్టం, ప్రయత్నించు అన్నాడు వశిష్ఠుడు. విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు సైనికులు నందినీదేనువును కట్టు విప్పి లాక్కొచ్చారు. అది వశిష్ఠుడి వైపు దీనంగా చూస్తూ, మహర్షి, నేనేం తప్పు చేశాను? నన్ను ఎందుకు వీళ్ళకి ఇచ్చేస్తున్నావు అని అడిగింది. అమ్మా, నేనివ్వటం లేదు, వీళ్ళే బలవంతంగా లాక్కుపోతున్నారు. నేనేం చేసేది? నిస్సహాయుని. పైగా విశ్వామిత్రుడు ఇప్పుడు నాకు అతిథి అన్నాడు వశిష్ఠుడు. నందినీదేనువుకి తనువంతా క్రోధం ఆవహించింది. క్రూరంగా, భీకరంగా అంబారావం చేసింది. రెప్పపాటు కాలంలో ధేనువు రోమకోపాల నుంచి కోట్ల సంఖ్యలో సాయుధులు, సకవచులు అయిన రాక్షసులు ఆవిర్భవించి విశ్వామిత్రుడి సైన్యాన్ని నిరవశేషంగా నాశనం చేసేశారు. దిక్కుతోచని విశ్వామిత్రుడు ఒక్కడు ఒంటరిగా బతుకుజీవుడు అని బయటపడ్డాడు. తనను తాను నిందించుకున్నాడు. క్షాత్రబలం అసలు బలమే కాదు, బ్రహ్మబలమే బలం అని ఒక నిశ్చయానికి వచ్చి
కారడుగుల్లో ఘోర తపస్సులు చేశాడు. క్షాత్రాన్ని వదిలించుకుని కట్టకడపటికి బ్రహ్మర్షి అయ్యాడు. ఇది విశ్వామిత్రుడి యొక్క ఇతిహాసం. యుధాజిత్ నరేంద్ర, ఇతన్ని దృష్టాంతంగా చెప్పడంలో భరద్వాజుడు ఆంతరం ఏమిటో ఇప్పుడు నీకు తెలిసిందా? అంచేత సాహసం చేయకు. క్షాత్ర పౌరుషాలు మహర్షుల దగ్గర చెల్లవు. కాదని బలప్రదర్శన చేసావో వంశనాశనం అవుతుంది. త్వరగా బయలుదేరు. ముందు భరద్వాజుడిని ప్రసన్నం చేసుకో. కిమ్మనకుండా మన దారిని మనం క్షేమంగా ఉజ్జయిని చేరుకుందాం. సుదర్శనంలాగా ఇలాగే ఆశ్రమంలో ఉండని. బాలుడు, పైగా నిర్దండు. ఇతన్ని చేయగలిగిన అపకారం ఏమిటుంది కనుక అనాథ దుర్బల శిశువుల పట్ల వైరం వహించడం శుద్ధ దండుగా. ఎవరైనా విన్నా హర్షించరు. రాజేంద్ర, ఈ జగత్తంతా దైవాధీనం. మనం సర్వత్రా దయామయులై ఉండాలి. ఈర్షపడకు. పడి చేయగలిగింది లేదు. ఏది జరగాలంటే అది జరుగుతుంది. దైవయోగం కలిసి రాకపోతే వజ్రాయుధం కూడా గడ్డిపరక అవుతుంది. కలిసి వస్తే గడ్డిపరకైనా వజ్రాయుధం అవుతుంది. కాలం కలిసి వస్తే కుందేలు పిల్ల బెబ్బులను చంపుతుంది. గడ్డి దోమ ఏనుగును చంపుతుంది. అంచేత ఓ మేధావి, సాహసం చేయకు. నా మాట విను. ఇతను చెప్తున్నాను అన్నాడు. జన్మేజయ సుబుద్ధి చేసిన ఈ ఉపదేశం యుధాజిత్తు కళ్ళు తెరిచాడు. బుద్ధిగా వెళ్ళి భరద్వాజుడు సాష్టాంగ నమస్కారం చేసి సెలవు తీసుకుని ఉజ్జయినికి తరలిపోయాడు. మనోరమ మనస్సు కుదుటపరుచుకుంది. సుదర్శనుడు మునిబాలకులతో కలిసి నిర్భయంగా సంచరిస్తూ, క్రీడిస్తూ, విద్యలు అభ్యసిస్తూ దినదిన ప్రవర్ధమానం అవుతున్నాడు. ఒక రోజున ఒక మునిబాలకుడు ఆటల సందడిలో విదలుడిని చూసి క్లీబా అని గట్టిగా అరిచి సంబోధించాడు. అతన్ని అలా పిలవాలని కానీ అవమానించాలని కానీ ఏదో పని చెప్పాలని కానీ మునిబాలకుడి ఉద్దేశం కాదు. ఆటలో ఆటగా మనిషి కనపడ్డాడు కదా అని అరిచాడు అంతే. విదలుడి కదలికల్లో కనిపించే సుకుమారత బహుశా మునిమాలకు ఈ చనువు ఇచ్చి ఉంటుంది. సుదర్శనుడు ఈ పదం విన్నాడు. క్లీబా. అందులో మొదటి అక్షరం అనుస్వరించి ధారణ చేశాడు. మళ్ళీ మళ్ళీ అదే మనస్సులో జపించాడు. అది మంత్రబీజం. మహారాజా కామరాజాఖ్య బీజాక్షరం. భావయోగము, బాల్య చాపల్యము సుదర్శనుని తదేక దీక్షగా జపించాడు. జపిస్తూనే క్రీడిస్తున్నాడు, జీవిస్తున్నాడు. సర్వకాల వ్యవస్థల యందు క్లీం బీజాకరణ మహాజ్ఞాపకం కొనసాగిస్తున్నాడు. అది మంత్రసారంగా కానీ బీజాక్షరం కానీ తెలియదు. మనసులో పడింది, ఎందుకో పడిందో అలా జపిస్తున్నాడు అంతే. ఆ మంత్రాన్ని జపానికి ఋషి లేడు, ఛందస్సు లేదు, ధ్యానం లేదు, వ్యానం లేదు, ఏమీ లేదు. అప్రయత్నంగా నిరంతరంగా జపం సాగిపోతోంది. రాకుమారుడికి 11 ఏళ్ల వయసు వచ్చింది. ఋషులు అందరూ కలిసి ఉపనయనం జరిపించారు. వేదాభ్యాసం చేయించారు. ధనుర్వేదం నేర్పించారు. నీతి శాస్త్రం నేర్పారు. ఇంకా చాలా శాస్త్రాలు నేర్పారు. అతడికి అన్ని క్షణాల్లోనే కరతమాలకమైన అవుతున్నాయి. మంత్రాక్షరాల యొక్క బలం అలాంటిది. ఒక రోజున ఏకాంతంలో సుదర్శనుడికి దేవి ప్రత్యక్షమైంది. ఈ రక్తాంబరి, రక్తవర్ణ, రక్త సర్వాంగభూషణ గరుడ వాహనం మీద వైష్ణవీ శక్తిగా దర్శనం అనుగ్రహించింది. సుదర్శనుడు ప్రసన్నవదనుడై ఉన్నాడు. పేరు సార్థకమైంది. యథావిధిగా మాతృసేవ చేసుకుంటూ సుదర్శనుడు ఆశ్రమ ప్రాంతాల్లో, త్రికూట గిరి శిఖరాలపై, లోయల్లో, గుహల్లో, సెలయేరుల్లో, నది తీరాల్లో క్రీడిస్తూ సంచరిస్తున్నాడు. ఆ సర్వ విద్యార్థి తత్వవేత్తకు ఒక రోజున మెదబొడ్డున ఒక దివ్య ధనస్సు దొరికింది. రత్నాలలా మెరిసిపోతున్న ములుకులతో శిలాకఠినమైన బాణాలున్న అంబుల పొది దొరికింది. వజ్రకవచం దొరికింది. ఇవన్నీ ఆ యువకుడికి దేవి ఇచ్చినటువంటి ప్రసాదాలు. ఇది ఈరోజు భాగవతం.
ఇంతటితో స్వస్తి.